ఇరిగేషన్పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రాధాన్యతపై పోలవరం పనులపై ఆరా తీశారు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఒక యజ్ఞంలా తీసుకుని పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. పోలవరం పర్యటనలో భాగంగా నిర్మాణ పనుల స్కెడ్యూల్ను ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం, ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. గత పాలనలో డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. మెయిన్ డ్యామ్ ప్రాంతంలో భారీ గుంతలు పడ్డాయని, ప్రాజెక్టుకు ఉపయోగపడేవి అన్నీ పాడైపోయాయని అన్నారు. 2025లో పోలవరం పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయని, టెక్నికల్ అనుమతులు కూడా సూత్రప్రాయంగా వచ్చాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి ఇంజనీర్లు కూడా అంగీకరించారన్నారు. డిసెంబర్లోగా పోలవరం గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ని కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా మరి ప్యారలల్గా సమాంతరంగా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రప్రాయంగా కూడా అంగీకారం జరిగింది. రేపు జనవరిలో నుంచి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ, లేదంటే రేపు 25లో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కానీ, ఏదైతే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది.